హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. నైట్ నుండి ఎక్కడ పడి ఉన్నవాడు అక్కడే ఉన్నాడు కౌశిక్. బైక్పై అటుగా వెళ్తున్న ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ కౌశిక్ని చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. అంబులెన్స్, పోలీసులు ఒకేసారి రావడంతో ముందుగా కౌశిక్ని హాస్పిటల్కి పంపించి వాళ్ళని ఎంక్వైరీ చేశారు. వాళ్ళు కౌశిక్ని ఎప్పుడు ఎలా చూశారో ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎవరో కావాలని కౌశిక్ను కొట్టారని అర్థమైంది. యాక్సిడెంట్ అయితే ఇక్కడ జరిగే అవకాశం లేదు. ఇక్కడ వెహికల్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి. కానీ కౌశిక్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అది అతన్ని ఎంక్వైరీ చేస్తే కానీ తెలీదు అనుకొని కౌశిక్ని తీసుకువెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళారు. పోలీసులు వెళ్ళేసరికి కౌశిక్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ట్రీట్మెంట్ పూర్తి చేసి అతనికి తగిలిన దెబ్బలు 2 రోజుల్లో మానిపోతాయి. కాకపోతే చెయ్యి విరిగింది. అది సెట్ అవ్వడానికి వారం టైం పట్టొచ్చు అన్నారు డాక్టర్. డాక్టర్ చెప్పింది విని కౌశిక్కి స్పృహ వచ్చాక ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అక్కడే బయట కూర్చున్నారు పోలీసులు. అరగంట తర్వాత స్పృహలోకి వచ్చిన కౌశిక్ కళ్ళు తెరిచి చూశాడు. తన హాస్పిటల్లో ఉన్నట్టు తెలుస్తుంటే ఎవరు జాయిన్ చేశారు అనుకుని నైట్ జరిగింది గుర్తొచ్చింది. అసలు తన్ను కొట్టింది ఎవరు? ప్లాన్ చేసి మరీ కొట్టారు. ఎవరితోనూ ఈ మధ్య గొడవ పెట్టుకోలేదు కదా అని ఆలోచిస్తుంటే డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అటు చూశాడు. పోలీసులు లోపలికి వచ్చి, హలో మిస్టర్, హౌ ఆర్ యూ ఫీల్ నౌ? పర్వాలేదు సార్ అని చెప్తాడు. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది మీరేనా అని అడుగుతాడు. మేము కాదు, మీరున్న ప్లేస్కి ఎవరో కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు. అక్కడ మిమ్మల్ని చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి మాకు విషయం చెప్పారు. మీ పేరేంటి? కౌశిక్ సార్. ఓకే మిస్టర్ కౌశిక్, ఏం జరిగిందో మాకు వివరంగా చెప్తారా అని అడుగుతాడు ఇన్స్పెక్టర్. కౌశిక్ నిన్న జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళు మొత్తం రికార్డ్ చేసుకొని, ఓకే మిస్టర్, మేము ఎంక్వైరీ చేస్తాం. మీ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇమ్మంటారా అని అడుగుతాడు. ఇవ్వండి సార్, ఫోన్ మనీ లేదు నా దగ్గర అని చెప్పేసరికి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి విషయం చెప్పి వెళ్ళిపోతారు పోలీసులు. డైలీ మేల్కొన్నట్టు 5కి లేస్తాడు దేవ్. తనపై ఉన్న బరువుకి పూర్తిగా కళ్ళు తెరిచి చూశాడు. 90% బాడీ దేవ్ మీదే వేసి అతుక్కొని పడుకుంది అమూల్య. నైట్ ఒకే రూమ్లో పడుకోవడానికి తెగ ఫీల్ అయ్యింది. ఇప్పుడేంటి ఏకంగా నా మీదకే ఎక్కేసింది? హా, దీనికే ఇది బానే ఉంటుంది, ఏ ఫీలింగ్స్ లేకుండా. నేను మాత్రం కంట్రోల్ చేసుకోలేక చస్తున్నా అని అమూల్యను ముద్దుగా తిట్టుకొని తన ఫేస్ చూశాడు. నిద్రకు ఫేస్ ఉబ్బి ఉంది. తన చిట్టి పెదవులు ఓపెన్ చేసి నిద్రపోవడంతో పిచ్చ క్యూట్గా కనిపించింది దేవ్కి. అబ్బా, ఈ క్యూట్ ఫేస్తో నన్ను చంపేస్తున్నావు కదే. తన కింద పెదవి పట్టి లాగి తన పెదవులతో లీక్ చేశాడు 1 నిమిషం పాటు. మెలకువగా ఉన్నప్పుడు ఎప్పుడు చూపిస్తావే నీ పెదవుల టేస్ట్ని అని గట్టిగా లాగడంతో మంట పుట్టి ఇస్ అంటూ నిద్రలో మూలిగింది. ఓ సారీ బేబీ, నిన్ను చూస్తే కంట్రోల్ కాలేకపోతున్నా అని పెదవులకు పెక్ ఇచ్చి మెల్లిగా పక్కన పడుకోబెట్టి లేచాడు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చి అమూల్యకు బెడ్షీట్ కప్పి జాగింగ్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చాడు. నైట్ వదిలిన కుక్కలను వాటి హౌస్లో బంధించి గేట్ తీసుకొని జాగింగ్కి వెళ్ళాడు. ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత తన కోసమే ఎదురు చూస్తున్న ఇన్స్పెక్టర్ ముందు ఆగాడు. సార్, మీరు చెప్పినట్టు కౌశిక్ను నార్మల్గా ఎంక్వైరీ చేసి యాక్సిడెంట్ అని క్లోజ్ చేశాం అన్నాడు ఇన్స్పెక్టర్. హా, ఓకే, మీకు డబ్బులు నా పిఏ రాజేష్ ఇస్తాడు, అతని దగ్గర తీసుకోండి అని ఎలా వచ్చాడో అలా జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్కి అతన్ని కొట్టాల్సిన అవసరం ఏమై ఉంటుందబ్బా అని అనుకున్నాడు. మళ్ళీ మనకెందుకులే, తేడా వస్తే మన జాబ్ పోతుంది అనుకొని అక్కడితో ఆ మ్యాటర్ వదిలేసి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. జాగింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన దేవ్ గార్డెన్లో చూసి గుండె ఆగినంత పనైంది. ఫాస్ట్గా అటువైపు పరిగెత్తాడు. సరళ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి విషయం చెప్పారు. విషయం తెలియగానే ఏడుపు మొదలుపెట్టింది సరళ. గోపాల్ గారు ఇంకా బ్యాంకుకు వెళ్ళకపోవడంతో సరళను ఓదార్చి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్ బెడ్పై దెబ్బలతో ఉన్న కౌశిక్ని చూడగానే ఇంకా ఏడుపు వచ్చింది. ఎంతైనా గారాల బిడ్డ కదా. ఏం జరిగింది కౌశిక్? నైట్ నువ్వు ఇంటికి రాకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావనుకున్నాం. ఇలా ఎలా జరిగింది అని అడుగుతారు గోపాల్ గారు. ఆయన అడిగే విధానం బట్టి విషయం పోలీసులు చెప్పలేదని అర్థమైంది. నైట్ ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి టైం 10 అయ్యింది మామయ్య. ఎప్పటిలానే బైక్పై వస్తుంటే కుక్క అడ్డం వచ్చింది. దాన్ని తప్పించబోయి బైక్ స్కిడ్ అయ్యి పడ్డాను. అక్కడ రాళ్ళు ఉండటం వల్ల దెబ్బలు గట్టిగా తగిలాయి. ఫోన్ చేద్దామంటే ఫోన్ కనిపించలేదు. బహుశా అది ఎక్కడో పడిపోయి ఉంటుంది. అటుగా వెళ్తున్న వాళ్ళు నన్ను చూసి అంబులెన్స్కి ఫోన్ చేశారు అంటూ స్టోరీ మార్చి చెబుతాడు. జరిగింది చెప్తే కొట్టిన అతనికి నీకు సంబంధం ఏంటి?
ఏ రీజన్ లేకుండా కాపు కాచి ఎందుకు కొడతాడు అని అడుగుతారు అని అవలీలగా అబద్ధం చెప్పేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి కదా కౌశిక్, ఎన్ని రోజులు పడుతుందని చెప్పారు డాక్టర్ అని అడుగుతారు. వారం రోజులు మావయ్య, ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పారు. సరే నేను ఈవినింగ్ వస్తాను, నువ్వు ఏడవడం ఆపి వాడిని సరిగ్గా చూసుకో సరళ అని కొంచెం కోపంగా చెప్పి వెళ్ళిపోయారు. రేయ్ ఎలా జరిగిందిరా అని ఏడుస్తూ అడిగింది సరళ. చెప్పానుగా మామయ్యతో, వినలేదా అని విసుక్కొని సరళ ఇంకేదో మాట్లాడుతుంటే, అమ్మా నన్నేమీ అడగకు, నాకు తలనొప్పిగా ఉంది అని ముసిగేసి పక్కాగా ప్లాన్ చేసి తనని కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తున్నాడు. కౌశిక్ విసుక్కోవడంతో బాధపడింది. కానీ ఆ చిరాకు నొప్పి వల్ల వచ్చిందని అనుకొని అక్కడే చైర్లో కూర్చుంది. కౌశిక్కి ఏదైనా అవసరం పడుతుందేమో అని. దేవ్ జాగింగ్కి వెళ్ళిన తర్వాత మెల్లిగా నిద్రలేచింది. పక్కన చూస్తే దేవ్ కనిపించలేదు. టైం చూసింది. 5:30 చూపిస్తుంటే లేచి బ్రష్, స్నానం పూర్తి చేసి రూమ్ నుండి బయటకు వచ్చింది. ఇల్లు క్లీన్ చేసి దేవ్ కోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. బయట ఉన్నాడేమో అనుకుని బయటకు వచ్చింది. వెతుక్కుంటూ గార్డెన్లోకి వెళ్ళడంతో నైట్ కన్నా మార్నింగ్ గార్డెన్ ఇంకా బాగుంది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వెలుతురు ఆ పూల మొక్కలపై పడి మెరుస్తుంటే హ్యాపీగా గంతులు వేస్తూ గార్డెన్లోకి పరుగు తీసింది. హ్యాపీనెస్లో పడి ఫాస్ట్గా వెళ్తూ మొక్కలకి నీళ్లు పెట్టే ట్యాబ్ తన్నుకొని పడబోయింది. కానీ నిలదొక్కుని వెళ్ళింది. డాగ్ హౌస్కి పెట్టిన గడియ ట్యాబ్ తగిలి ఉండడంతో అమూల్య ఆ ట్యాబ్ను కాళ్ళతో కదిపేసరికి డాగ్ హౌస్ గడియ తెరుచుకొని అందులో ఉన్న కుక్కలు బయటకు వచ్చాయి. ఏంటి సౌండ్ అనుకుని వెనక్కి తిరిగి చూస్తే తనంత ఎత్తు ఉన్న కుక్కల్ని చూడగానే అరుస్తూ భయంతో పరిగెత్తింది. ఇంట్లోకి వెళ్ళడానికి దారి లేకపోవడంతో ఉయ్యాల పక్కన ఉన్న సన్నజాజి పందిరి ఎక్కేసింది. దేవ్ ఇనుప ఊచలతో పందిరి కట్టించడంతో అమూల్య ఎక్కినా అది విరగలేదు. కుక్కలు పందిరి చుట్టూ తిరుగుతూ అరుస్తుంటే అమూల్యకు గుండె జారి కడుపులోకి వచ్చింది. దేవ్ సార్ అంటూ గట్టిగా పిలుస్తుంది. వాటిని చూస్తుంటేనే తన బాడీ చల్లబడిపోతుంది. అప్పుడే జాగింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన దేవ్కి గార్డెన్లో పందిరి ఎక్కి అమూల్యను, కింద తిరుగుతున్న కుక్కల్ని చూసి గుండె ఆగినంత పనైంది. ఫాస్ట్గా గార్డెన్లోకి పరిగెత్తాడు. జేమ్స్ అని గట్టిగా పిలవగానే అవి తోక ఊపుకుంటూ దేవ్ దగ్గరికి వచ్చేశాయి. వాటిని డాగ్ హౌస్లో పెట్టి లాక్ చేశాడు. ఏయ్ కుక్కలు బయటికి ఎలా వచ్చాయి? నేను వాటిని హౌస్లో పెట్టేసి వెళ్ళాను కదా అని సీరియస్గా అడిగాడు. అమూల్య దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ కుక్కలు ఉన్నాయని నాకేం తెలుసు? నేను మీకోసం వెతుక్కుంటూ బయటకు వస్తే గార్డెన్లో వ్యూ బాగుందని ఇక్కడికి వచ్చాను. ఆ కుక్కలు ఎలా వచ్చాయో తెలియదు అంది భయంగా. అది సరే, ఇది ఎలా ఎక్కావు? నీ హైట్కి ఇది అందదుగా అని అడుగుతాడు దేవ్. దేవ్ కంటే హైట్ ఎక్కువగా ఉన్న పందిరిని చూస్తూ, ఏమో తెలీదు, భయంతో ఎలా ఎక్కానో అంది. సరే రా వెళ్దాం అని వెళ్తుంటే, సార్ ఎలా వదిలేసి వెళ్ళిపోతారు ఏంటి? నేను ఎలా దిగాలి అని అంది కిందకి చూస్తూ. ఎక్కేటప్పుడు ఎలా ఎక్కావో అలానే దిగు అంటుంటే, సార్ ఏదో భయంతో ఎక్కేశాను, దిగాలంటే ఎలా? హెల్ప్ చేయండి అని క్యూట్ ఫేస్తో అడిగింది. ఉష్షో, దీని క్యూట్ ఫేస్తో నాకు పిచ్చెక్కిస్తుంది కదా అని తల వెనక రబ్ చేసుకుంటూ, దూకేసే నేను పట్టుకుంటాను అన్నాడు. ఏంటి దూకాలా? కింద పడితే అని భయంగా అంది. నేనున్నాను కదే పడకుండా పట్టుకోవడానికి, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని సీరియస్ అయ్యాడు. ఉంది అని కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకొని దూకేసింది. 2 మినిట్స్ తర్వాత, ఏంటే బాగుందా, ఇలానే ఉండిపోదామా అని అమూల్య చెవిలో గుసగుసగా అడిగాడు. అమూల్య మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. దేవ్ 2 చేతుల్లో ఒదిగిపోయి మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో మొహం దాచుకొని ఉన్నది. దేవ్ మాటలకి కళ్ళు తెరిచి చూసింది. చిరునవ్వుతో తననే కొంటిగా చూస్తూ కనిపించాడు దేవ్. తడబడుతూ దిగాలని చూస్తుంటే తనని దిగనివ్వకుండా అలాగే ఎత్తుకొని ఉయ్యాలలో కూర్చొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. సార్, హా సార్, ఏంటే స్కూల్లో స్టూడెంట్లా సార్ సార్ అని సాగదీస్తున్నావు? ఏంటో చెప్పాడు అని కసురుకున్నాడు. కాలేజీకి వెళ్ళాలి, మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేయాలి, లేట్ అవుతుంది అంది. తన మాటలకి కొట్టలేక భుజంపై బైట్ చేసి, నీకు దేవుడు రొమాంటిక్ సెన్స్ పెట్టడం మర్చిపోయాడే, పక్కనే నన్ను పెట్టుకొని లంచు బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తున్నావు అని చిరాకుగా లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నేను ఏం తప్పుగా మాట్లాడాను అని బుర్రగొక్కుంటూ వెళ్ళింది కిచెన్లోకి. అమూల్య బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి లంచ్ కూడా వండేసి హాట్ బాక్స్లో పెట్టేసి తనకి లంచ్ బాక్స్ పెట్టేసుకొని దేవ్ కోసం వెళ్ళింది. అప్పటికే దేవ్ అమూల్యపై చిరాకు తన బాడీపై చూపించి రుద్ది రుద్ది స్నానం కంప్లీట్ చేసి డ్రెస్ వేసుకొని వచ్చాడు. సార్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని డైనింగ్ టేబుల్ వద్దకు కదిలింది. దేవ్ చైర్లో కూర్చొని వడ్డిస్తున్న అమూల్య వైపు చూస్తున్నాడు. ఎప్పటిలానే అనార్కలి డ్రెస్ వేసుకొని
చున్నీ 2 వైపులా పిన్నులు పెట్టేసింది. తలస్నానం చేసిందేమో, జుట్టు ఆరడం కోసం క్లిప్ పెట్టేసి వదిలేసింది. ప్లేటు, బ్రేక్‌ఫాస్ట్ వడ్డించి వెళ్ళిపోతున్నా తన్ని చేయి పట్టి లాగి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. తన జుట్టులో నుండి వస్తున్న స్మెల్‌ను గాఢంగా పీల్చుకొని వీపుకి మొహం పెట్టి ఉండిపోయాడు. సార్ ఏమైంది? అంది ఇబ్బందిగా కదులుతూ. ఏయ్! ఎందుకే కదులుతున్నావ్? నచ్చలేదా? అని సీరియస్‌గా అడిగేసరికి కంగారుగా లేదు సార్ అని. మీకు దెబ్బలు తగిలాయి కదా! అందుకే నచ్చక కాదు అంది తల దించుకొని. తనని అభిముఖంగా తిప్పి ఇంకాస్త దగ్గరికి తెచ్చుకొని తన గుండెలపై తలపెట్టుకొని హగ్ చేసుకున్నాడు. దేవ్ గుండెలపై తలపెట్టగానే ఒళ్ళు జల్లుమంది. హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది. అమూల్య హార్ట్ బీట్ తెలుస్తున్నా దూరం జరగకుండా అలానే ఉండిపోయాడు. నడుం చుట్టూ చేతులు వేసి. ఒక్క నిమిషం తర్వాత అమూల్య నార్మల్ అయ్యి దేవ్ తలపై చేయి వేసి నిమరసాగింది. అలా చేయడంతో దేవ్ పెదవులు అందంగా సాగాయి. ప్రపంచం మరిచి ఒకరిని కౌగిల్లో ఒకరు ఉన్నా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ కాలింగ్ బెల్ మోగింది. ఉలిక్కిపడి అమూల్య దూరం జరగాలని చూస్తుంటే దేవ్ వదలడం లేదు. సార్ ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు అని దేవ్‌ని తోసేస్తూ కంగారుగా పిలుస్తుంది. ఏయ్! ఎందుకే హడావిడి పడుతున్నావ్? డోర్ క్లోజ్ చేసే ఉంది కదా! మనం డోర్ తీయకుండా ఎవరూ లోపలికి రారు. అవును కదా! అని తింగరిగా నవ్వింది. సీరియస్‌గా ఒక లుక్ ఇచ్చి కసితీరా నడుం నలిపేసి తన్ని వదిలి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. నొప్పికి ఏడుపు మొహం వేసుకొని చూసింది. అంతకంటే ఇంకేం చెయ్యలేదు కాబట్టి. డోర్ ఓపెన్ చేసిన దేవ్‌కి రాజేష్ కొన్ని ఫైల్స్ పట్టుకొని కనిపించాడు. రాజేష్ చేతిలో ఉన్న ఫైల్స్ తీసుకొని మేడంను కాలేజీలో డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్‌కి వెళ్ళిపో. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను అన్నాడు. ఓకే సార్ అని బయట కారులో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు అమూల్య కోసం. దేవ్, అమూల్య బ్రేక్‌ఫాస్ట్ తినేసి దేవ్‌కి ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఇచ్చి కాలేజీ బ్యాగ్ సర్దుకొని దేవ్ ముందుకు వచ్చింది. సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నవాడు అమూల్య రావడం చూసి ఏంటని అడిగాడు తలెత్తి. సార్ మీరు బానే ఉన్నారుగా? కాలేజీకి రావచ్చు కదా అని అడిగింది. ఏ అంతలా మిస్ అవుతున్నావా నన్ను? అని చిలిపిగా అడిగాడు. కాదు సార్ మీ క్లాసెస్‌కి ఇబ్బంది అవుతుందని. పైగా మీకిది ఫైనల్ ఇయర్ కదా అంది. హా! అంటే నువ్వు నన్ను మిస్ అవ్వడం లేదన్నమాట అని నిట్టూర్చి నాకు వర్క్ ఉంది అందుకే రావడం లేదు. అమూల్య ఏదో అడిగేలోపు నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. అవన్నీ నీకు తర్వాత చెప్తాను. అసలు నా గురించి పూర్తిగా చెప్పి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఆ రోజు అడవిలో నేను బ్రతుకుతాను అని అనుకోలేదు. అందుకే చెప్పేశా. సార్ అలా మాట్లాడకండి. ఆ రోజు తలుచుకుంటే ఇంకా భయంగానే ఉంది అంది. దేవ్ పక్కన కూర్చొని అతని నోటిని చేత్తో మూసి, మీ గురించి ఎవరేం చెప్పినా మీరు ఎలాంటి వారు అయినా సరే నేను మీ చేతిని విడిచిపెట్టను అని దేవ్ చేతిలో తన చేతిని వేసింది. నాకు తెలుసు హర్ష వచ్చి గొడవ పడిన రోజే నువ్వు నన్ను అడగలేదు. నాతో నార్మల్‌గా ఉన్నావు. ఒక రకంగా ఆ ధైర్యంతోనే నీకు ప్రపోజ్ చేశాను అని తన చేతికి ముద్దు పెట్టుకున్నాడు. అమూల్య చిరునవ్వుతో చూస్తుంది. ఒక మాట ఇస్తావా అని అడిగాడు. ఏంటి సార్? మన మధ్యలో ఎవరొచ్చినా నన్ను వదిలి వెళ్ళకు. అలాగే మన గురించి బయటకు తెలిస్తే మన పేరు గురించి కామెంట్ చేస్తారు. నువ్వు నాకు సరైన జోడీ కాదని నీ మనసుకు బాధ పెడతారు. అవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు నాకు దూరమైతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ తనని హగ్ చేసుకున్నాడు. దేవ్ ఫేస్‌లో కోపం ఉన్నా తన కళ్ళలో మాత్రం భయం కనిపిస్తుంది. దేవ్‌ని తిరిగి హత్తుకుంటూ ఎవరేమన్నా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళడం అంటూ జరగదు అంది. చూద్దాం పాప ఫ్యూచర్‌లో ఇదే సిట్యుయేషన్ వస్తే ఏం చేస్తావో? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.